రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్ వీళ్ళందరికీ గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెప్పండి ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం, పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాడిని పిచ్చి పిచ్చిగా వాడిని కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి పోరా, ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు పో, నేను కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్స్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ హత్యించామంటారు అంటే మీకు బీజేపీ వాడు, అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మరో మనిషిలాగా మాట్లాడుతున్నారు కవిత గారు.